తెలంగాణ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్‌లో చాలా రసవత్తరమైన చాప్టర్ ఇది. వరంగల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వరంగల్‌లో టోటల్‌గా మనకి 12 మున్సిపాలిటీలైతే ఉన్నాయి. నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, ములుగు అండ్ అలాగే భూపాలపల్లి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, తొర్రూరు, కేసముద్రం, దోర్నకల్, మరిపేడ, మెహబూబాబాద్. ఇక ఇవన్నిట్లోనూ వరంగల్ రిజల్ట్ అంటే మనకి బాగా గుర్తొస్తది. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ స్టేట్‌లో అధికారంలో ఉంటదో వరంగల్‌లో మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడల్లా వాళ్ళే గెలుస్తా ఉంటారు. కొన్ని కొన్ని బట్ పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటది అన్ని పార్టీల మధ్య. ఇక్కడ వీళ్ళు, వాళ్ళు అని చెప్పడానికి ఏమి ఉండదు. అధికార పార్టీ ఎంతైనా ఎక్కువ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నప్పటికీ మిగతా పార్టీలు కూడా ఇంచుమించు అలాగే గట్టి పోటీనిస్తా ఉంటాయి. అయితే ఇక వరంగల్‌లో ఫస్ట్ నర్సంపేట గురించి మాట్లాడుకుంటే టోటల్ 30 అక్కడ వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 16. దీంట్లో కాంగ్రెస్‌కి 17-18 వెళ్తాయి. బీఆర్ఎస్ ఏమాత్రం తగ్గకుండా 12-14 వరకు గట్టి పోటీనైతే ఇస్తది. బీజేపీ నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక చోట వస్తే అవకాశం ఉంది, చెప్పలేం. అండ్ నెక్స్ట్ వర్ధన్నపేట. ఇక్కడ 12 వార్డులు ఉండగా 7 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్‌కో 3-4 వరకే వస్తే బీఆర్ఎస్ ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది. 7-8 వరకు బీఆర్ఎస్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది. బీజేపీ నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక 2. నెక్స్ట్ అలాగే పరకాలలో 22 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 12. దీంట్లో కాంగ్రెస్‌కి 6-8 వచ్చినా బీఆర్ఎస్ ఇక్కడ మళ్ళీ గట్టి పోటీని ఇస్తుంది. ఇక్కడ 11-12 వరకు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక 2-4 వరకు బీజేపీ కూడా గెలిచే అవకాశం అయితే కనబడుతోంది. 2, 3, 4 సీట్లు అంతే, అంతమించి ఎక్కువేం లేదు. అండ్ నెక్స్ట్ ములుగు నియోజకవర్గం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్నే సమ్మక్క సారక్క జాతర కూడా సరిపోయింది. ఇక్కడ 11 మ్యాజిక్ ఫిగర్ ఉంటే 8-9 వరకు కాంగ్రెస్, ఎంత కాదనుకున్నా ఏమాత్రం తగ్గకుండా 7-8 వరకు బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. అండ్ నెక్స్ట్ భూపాలపల్లిలో మ్యాజిక్ ఫిగర్ 16. 10-12 వరకు కాంగ్రెస్కి వచ్చిన 13-15 వరకు బీఆర్ఎస్కి వస్తాయి. అండ్ ఈవెన్ కొంచెం అట్లీస్ట్ గట్టిగా బీజేపీ కూడా నిలబడింది. ఒక 5-6 వరకు బీజేపీకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ భూపాలపల్లి అంటే కొంచెం సిపిఐ సిపిఎం కూడా అక్కడ కొన్ని చోట్ల మద్దతు ఉంటుంది కాబట్టి 0-2 చోట్ల వరకు సిపిఐ ఆర్ సిపిఎం వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం ఆ నేతలు బలంగా ఉన్నారు కొన్ని చోట్ల. అండ్ జనగామ గురించి మాట్లాడుకుంటే టోటల్ 30 ఉన్నాయి ఇక్కడ వార్డులు. మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్ 12-13 వస్తే బీఆర్ఎస్కి ఇక్కడ 17-18 వరకు సీట్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ కొంచెం బీఆర్ఎస్ గట్టిగా ఉంది. అండ్ 1-2 చోట్ల బీజేపీ జెండా కూడా ఎగిరే అవకాశం కనబడుతూ ఉంది. కొన్ని చోట్ల ఇతరులు కూడా రావచ్చు. అండ్ అలాగే స్టేషన్ ఘన్పూర్ ఇక్కడ 18 ఓవరాల్గా వార్డులు ఉంటే 10 మ్యాజిక్ ఫిగర్. ఈ 10లో 11-12 వరకు కాంగ్రెస్ గెలుచుకోక 5-6 బీఆర్ఎస్, 1-2 చోట్ల బీజేపీ. నెక్స్ట్ అలాగే తొర్రూరు ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. 9 మ్యాజిక్ ఫిగర్ అయితే 9-10 వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 5-6 వరకు బీఆర్ఎస్, 1-2 చోట్ల బీజేపీ కూడా ఇక్కడ 1-2 చోట్ల మెరిసే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే ప్రతి దాంట్లో ఎంఐఎంకి ఇతరులకు కూడా అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల అవకాశం కనబడుతుంది. అండ్ నెక్స్ట్ కేసముద్రం ఇక్కడ 16 వార్డులు ఉండగా 9 మనకి మ్యాజిక్ ఫిగర్. దీంట్లో 9-10 వరకు కాంగ్రెస్కి, 5-6 వరకు బీఆర్ఎస్కి, 1-2 చోట్ల బీజేపీకి కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే డోర్నకల్లో 15 వార్డులు ఉండగా 9 మ్యాజిక్ ఫిగర్. దీంట్లో 10-11 వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. 4-5 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట బీజేపీకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. నెక్స్ట్ అలాగే మరిపేడ ఇక్కడ 15 వార్డులు ఉండగా 9 మ్యాజిక్ ఫిగర్. 9-10 వరకు కాంగ్రెస్, 4-6 వరకు బీఆర్ఎస్, 1-2 చోట్ల బీజేపీకి కూడా అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మెహబూబాబాద్, ఇది రసవత్తరంగా ఉంది. మెహబూబాబాద్ ఆల్మోస్ట్ ఒక 36 వరకు వార్డులు ఉంటాయి, పెద్దదే. ఇక్కడ 19 వరకు మ్యాజిక్ ఫిగర్ ఉంటే 24-25 చోట్ల కాంగ్రెస్ వస్తుంది. అండ్ అలాగే 8-10 చోట్ల బీఆర్ఎస్, ఒక 3-4 చోట్ల బీజేపీకి కూడా అవకాశం ఉంది. 1-1/2 సిపిఐ సిపిఎం కూడా అవకాశం కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ వార్డుల గురించి మాట్లాడుకుంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా 260 వార్డులకు గాను ఎలక్షన్స్ జరిగితే దీంట్లో
130 నుంచి 145 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండగా, ఏమాత్రం తగ్గకుండా 96 నుంచి 114 వరకు బీఆర్ఎస్, అలాగే ఒక 16 నుంచి 29 చోట్ల మన బీజేపీ అండ్ భూపాలపల్లిలో ఎంఐఎంకి 1, 2 చోట్ల మద్దతు ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ గెలిస్తే 2 సీట్లు ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే సిపిఐ, సిపిఎంకి ఒక 2, ఇతరుల్లో ఒక 5, 6. ఇది ఓవరాల్‌గా వరంగల్ రిపోర్టు. ఇక వరంగల్‌లో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య పోల్చుకుంటే 12లో కాంగ్రెస్‌కి 8 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్‌కి ఒక 4 మున్సిపాలిటీలు, ఎంఐఎంకి 0, బీజేపీకి 0, సిపిఐ, సిపిఎంకి కూడా 0. థ్యాంక్ యూ సో మచ్.